మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే పౌర్ణమి, అత్యంత శక్తివంతమైన రోజు. ఈరోజు ఈ వేరుతో ఇలా చేస్తే చాలు, లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. కాబట్టి ఈ వేరును మర్చిపోకుండా పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకొని ఇలా చేయండి. ఈ వేరు వల్ల ధనం ఎక్కడున్నా ఆకర్షించబడుతుంది. ఇది అతీత శక్తివంతమైనది. పౌర్ణమి తిథి లక్ష్మీదేవికి అంకితం చేయబడిన మంచి తిథి కాబట్టి ఈ రోజున ఈ వేరును ఇంటికి తెచ్చుకుంటే మహా అదృష్టం అని పురాణాలలో ఉంది. మరి పౌర్ణమి రోజు ఈ వేరును ఇంటికి తెచ్చుకోవాలి. ఆ వేరుతో ఏం చేస్తే విపరీతంగా డబ్బు వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మన ఇంటి చుట్టూ ఉండే చాలా మొక్కలు కేవలం అందానికే కాదు, మన ఆరోగ్యము అదృష్టం కోసం కూడా ఉపయోగపడతాయి. వాటిల్లో కొన్ని మొక్కలకు మన కష్టాలను దూరం చేసే శక్తి కూడా ఉంటుంది. చాలామందికి ఈ విషయం తెలియదు. అలాంటి అద్భుతమైన శక్తులు ఉన్న మొక్కలలో ఒకటే ఈ మొక్క. ఈ మొక్కను మీరు మీ ఇంటి చుట్టుప్రక్కల్లో చూసే ఉంటారు. ఈ మొక్క యొక్క వేరు మీ కష్టాలను తొలగించి మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను దూరం చేస్తుంది. దీనివల్ల మీకు అదృష్టం కలిసి వచ్చి ఆర్థికంగా మెరుగుపడతారు. మరి ఇంతకీ ఆ మొక్క ఏమిటంటే జిల్లేడు మొక్క. జిల్లేడు మొక్కను సంస్కృతంలో అర్క మొక్క అని అంటారు. ఈ జిల్లేడు చెట్టు యొక్క పువ్వులకు, వేర్లకు, ఆకులకు ఎన్నో శక్తులు ఉంటాయి. జిల్లేడు చెట్టు అతీత శక్తివంతమైనది, అద్భుతాలను సృష్టిస్తుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజున జిల్లేడు వేరుని ఇంటికి తెచ్చుకుంటే మీ సుడి తిరిగిపోతుంది, అద్భుతం జరగడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఖచ్చితంగా జిల్లేడు వేరుని ఇంటికి తెచ్చుకోండి. ఆ జిల్లేడు వేరు దైవ అనుగ్రహాన్ని కలిగిస్తుంది. పౌర్ణమి రోజున ఏర్పడే కొన్ని అమృత ఘడియల శక్తిని జిల్లేడు చెట్టు అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ అమృత ఘడియలన్నీ జిల్లేడు చెట్టులో ఇమిడి ఉంటాయి. అలా ఇమిడి ఉన్న ఈ చెట్టు వేరు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. ఇది భూదేవి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది ఉంటుంది. కనుక పౌర్ణమి రోజు జిల్లేడు వేరును సేకరించి తెచ్చుకోండి. అలా అని మీరు వేరును తీసుకోవాలని చెట్టంతా పాడు చేయకండి. ఒక సైడ్ నుంచి కొంచెం తవ్వి చిన్న జిల్లేడు వేరు ముక్కను తెచ్చుకోండి, సరిపోతుంది. అలా సేకరించడానికి వెళ్ళినప్పుడు మీరు స్నానం చేసి వెళ్ళండి. నాన్ వెజ్ తినకండి. అలా తిని వెళ్ళినా, స్నానం చేయకుండా వెళ్ళినా మీరు తెచ్చుకున్న ఈ జిల్లేడు వేరు మీకు పెద్దగా ప్రయోజనం ఇవ్వదు. అందుకే స్నానం చేసిన తర్వాత ఒక చెంబుడు నీటిని కానీ లేదంటే ఒక బాటిల్ నీళ్ళైనా సరే తీసుకుని చెట్టు దగ్గరకు వెళ్ళండి. ముందు జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి మీరు తీసుకెళ్ళిన నీటిని సమర్పించి నమస్కారం చేసుకోండి. పచ్చని వృక్షం కాబట్టి సంకల్పం చెప్పుకుంటేనే పరిహారం మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, లేకపోతే ప్రయోజనం కలగదు. ఇలా సంకల్పం చెప్పేసుకున్న తర్వాత వేరుని సేకరించాలి. ముందు చెట్టుకు నీటిని సమర్పించారు కనుక భూమి నాని ఉంటుంది. అలా నాని ఉన్న భూమి దగ్గర కొంచెం గోతిని తవ్వండి. తవ్విన తర్వాత చిన్న వేర్ల ముక్కలు 2 తీసుకోండి. సన్నవైనా పర్వాలేదు, కొంచెం లావుగా ఉన్నాయి అయినా పర్వాలేదు. కానీ చెట్టును మాత్రం పీక్కండి. పీకితే భూదేవి శపిస్తుంది. అది పాపంగా మారి మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఎప్పుడైనా సరే మొక్కల్ని పీక్కూడదు, పిచ్చి మొక్కల్ని కూడా పీక్కూడదు. దేవుడు ప్రసాదించిన పిచ్చి మొక్కల్లో కూడా అద్భుత శక్తి ఉంటుంది. మనం పిచ్చి మొక్కలు అని చులకనగా చూసే మొక్కలే మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి, ధనాన్ని మనకిస్తాయి. ఈ జిల్లేడు చెట్టు వేరు గురించి శాస్త్రంలో ఎంతో గొప్పగా చెప్పారు. కాబట్టి ఆ వేరును తీసుకొచ్చుకోండి. మీరు వేరును తెంపిన తర్వాత నేల మీద పడితే దాని పవర్ దిగిపోతుంది. అందుకే ముందు ఒక జిల్లేడు ఆకు కోసి దాని మీద వేరును పెట్టండి. కింద పెడితే ఆ వేర్ల పవర్ దిగిపోతుంది. తర్వాత ఆ వేర్లను డైరెక్ట్గా ఇంటికి తెచ్చుకొని పసుపు నీళ్లు చల్లి క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ఆ జిల్లేడు చెట్టు వేరును లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పసుపు, కుంకుమ, అక్షింతలు, కొంచెం కర్పూరం పొడితో పూజించుకోవాలి. ఇది చాలా పవర్ కలిగిన వేరు. ఇది మన అదృష్టాన్ని మారుస్తుంది, ధనం వచ్చేలాగా చేస్తుంది. కొంతమంది బీరువాలో ధనం నిలవట్లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు. వ్యాపారంలో నష్టాలు వస్తాయి. ధన ఆకర్షణ, జనాకర్షణ లేక ఎంతో తపన పడిపోతూ ఉంటారు.
అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఈ జిల్లేడు వేరును లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పసుపు, కుంకుమ, అక్షింతలు, కొంచెం కర్పూరం పొడితో పూజించుకుని ఆ తర్వాత ఈ వేరును ఎర్రటి వస్త్రంలో పెట్టి ఆ వేరుతో పాటు 1 స్పూన్ అంత గల్లులుప్పు వేసి మూట కట్టి ఆ మూటను తీసుకుని వెళ్ళి బీరువాలో పెట్టుకోండి. అలా పెడితే బీరువాలోనికి విపరీతంగా ధనం వస్తుంది. వ్యాపారం చేసేవారు ఈ మూటను తీసుకుని వెళ్ళి గల్లాబెట్టెలో పెట్టుకుంటే మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇది సీక్రెట్ పరిహారం, సీక్రెట్గానే చేసుకోండి. ఇలా పెట్టిన మూటను వారానికి ఒక్కసారి తీసి ధూపం వేయండి. ఇది పచ్చివేరు కాబట్టి ఇది 3 నెలల వరకు పనిచేస్తుంది. 3 నెలల తర్వాత పనిచేయదు కనుక 3 నెలల తర్వాత ఇంకొక పౌర్ణమి రోజు పాత వేరు మూటను తీసుకుని వెళ్ళి అదే జిల్లేడు చెట్టు దగ్గర వేసేసి మళ్ళీ కొత్త వేరుని స్వీకరించి తెచ్చుకొని యాస్టీజ్గా పూజ చేసుకొని మూట కట్టుకొని బీరువాలో లేదా లాకర్లో పెట్టుకోండి. పౌర్ణమి రోజు ఇలా చేస్తే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. 99% ప్రయోజనం ఉంటుంది. మీరు తప్పనిసరిగా మార్పును చూస్తారు, ఆశ్చర్యపోతారు. మీరు ఎంత పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో అంత మంచి ఫలితం మీరు ఖచ్చితంగా పొందుతారు. ఇది సొంతంగా మేము చెప్పింది కాదు, పురాణ గ్రంథాల్లో చెప్పబడ్డ పరిహారం. మన పూర్వీకులు చేసేవారు. పౌర్ణమి రోజున ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మనకు పట్టే అదృష్టాన్ని ఆపడం ఇక ఎవరి తరం కాదు. కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా ఈ వేరుని తెచ్చుకోండి. కానీ జిల్లేడు పాలు కంట్లో పడితే కళ్ళు పోతాయి అని చెప్తూ ఉంటారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని వేరుని స్వీకరించండి. వేరు కోసం చెట్టును మొత్తం పీకి పారేయకండి. వేరు కోసం చెట్టును నరక్కండి. మహాపాపం. దానికంటే పాపం ఇంకేది ఉండదు. అందుకే వేరు కావాలి కాబట్టి నీళ్లు పోసి భూమి మెత్తగా అయ్యాక ఒక సైడ్ నుంచి వేరు తీసుకోండి, సరిపోతుంది. ఖచ్చితంగా చేసుకోండి. మార్పును మీరే చూస్తారు. తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. పౌర్ణమి రోజు చేసే ఈ చిన్న పరిహారంతో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పుష్కలంగా కలుగుతుంది. జిల్లేడు చెట్టుకు పరిహారాల పరంగానే కాదు, ఆయుర్వేద పరంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. జిల్లేడు ఆకులు, పువ్వులు, వేర్లు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. జిల్లేడు ఆకులను కొన్ని చర్మ వ్యాధుల చికిత్సలో కీళ్ళ నొప్పుల నివారణకు ఉపయోగిస్తారు. ఈ మొక్క పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. జిల్లేడు ఆకులకు కొద్దిగా ఆముదం లేదా ఆవ నూనె రాసి వేడి చేసి నొప్పి ఉన్న కీళ్లపై కట్టుగా కడితే నొప్పి, వాపు తగ్గుతాయి. జిల్లేడు ఆకులను మెత్తగా నూరి పేస్ట్లాగా చేసి చర్మంపై దురదలు, గజ్జి, తామర ఉన్న చోట రాస్తే ఉపశమనం లభిస్తుంది. జిల్లేడు ఎండిన ఆకులను నిప్పులపై వేసి వచ్చే పొగను పీలిస్తే దగ్గు, ఆయాసము తగ్గుతాయి. అయితే ఇది వైద్యుల పర్యవేక్షణలో చేయటం మంచిది. జిల్లేడు గింజల పొడిని కొద్దిగా ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరంతో కలిపి పేస్ట్లాగా చేసి పంటి నొప్పి ఉన్న చోట పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది. చిగుర్ల నుండి రక్తం కారటం కూడా తగ్గుతుంది. జిల్లేడు ఆకుల రసంలో నువ్వుల నూనె కలిపి బాగా మరిగించి పొట్ట మీద రాస్తే క్రమంగా కొవ్వు తగ్గుతుందని అంటారు. జిల్లేడు ఆకుల రసాన్ని గాయాలపై పూస్తే రక్తస్రావం తగ్గి గాయం త్వరగా మానిపోతుంది. ఇలా జిల్లేడు చెట్టుతో ఆయుర్వేదంలో ఎన్నో చిట్కాలను పాటిస్తారు. కాబట్టి జిల్లేడు చెట్టు యొక్క మహత్యాన్ని గుర్తించి మీరు కూడా పౌర్ణమి రోజు జిల్లేడు వేరుతో ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాన్ని పాటించి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అలాగే విశేషంగా ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించండి. పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తులసి మొక్కను తప్పనిసరిగా పూజించండి. తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు 5 ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి ఆకస్మిక ధనప్రాప్తి సిద్ధిస్తుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకోకండి. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి ఇంటి ముందుకు తప్పనిసరిగా లక్ష్మీదేవి వస్తుంది. గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెట్టాలంటే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. బియ్యపిండితో ముగ్గు వేస్తే మీ ఇంటిని విడిచి లక్ష్మీదేవి ఎప్పటికీ బయటకు వెళ్ళదు. ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా సరే ఎలాంటి పుణ్య ఫలితం దక్కదు. చైత్ర పౌర్ణమి ఇదే ఈ తెలుగు సంవత్సరంలోని మొదటి పౌర్ణమి. చాలా పవర్స్ కలిగిన పౌర్ణమి. పైగా ఈరోజే హనుమాన్ జయంతి పండుగను కూడా జరుపుకుంటారు. ఇది గురువారంతో కలిసొచ్చింది. చాలా పవర్ఫుల్ గనుక ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర వండకూడదు. ఈరోజు పిల్లలు, పెద్దలు ఎవ్వరూ కూడా ఈ కూరను తినకూడదు. పొరపాటున ఈరోజు ఈ కూరను తింటే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం చైత్ర పౌర్ణమి వరకు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఈరోజు తెలియక ఈ కూరను తింటే అప్పుల పాలైపోతారు.
7 జన్మల దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. కనుక ఈ చైత్ర పౌర్ణమి రోజు ఇంట్లో ఈ కూరను వండకూడదు, బయట కూడా ఈ కూరను తినకూడదు. అంటే హోటల్స్లో, రెస్టారెంట్స్లో కూడా ఈ కూరను తినకూడదు. చాలామంది ఈరోజు హనుమత్ జయంతి గనుక గుడికి వెళ్తారు లేదా ఇంట్లో పూజ చేస్తారు, కానీ తెలియక ఈ కూరను తినేస్తారు. ఈరోజు నాన్ వెజ్ తినకూడదని మనందరికీ తెలుసు, కానీ నాన్ వెజ్ ఒక్కటే కాదు, కూరగాయల్లో కూడా కొన్ని కూరల్ని తినకూడదు. తెలియక ఈ కూరగాయల్ని తినటం వలన చేసిన పూజ యొక్క ఫలితం మొత్తం పోతుంది. మనకు తెలియకుండానే పూజా ఫలితం పోతుంది, ప్రయోజనం అనేది ఉండదు. కాబట్టి చైత్ర పౌర్ణమి రోజు ఈ కూర తినవద్దని శాస్త్రాలలో చెప్పారు. కాదని ఈరోజు ఈ కూర తింటే చాలా ఇబ్బంది పడిపోతారు. ఇంట్లో ఆడవారు ఏ కూర వండితే ఆటోమేటిక్గా ఇంట్లో అందరూ ఆ కూరని తినేస్తారు. కాబట్టి ఆడవారు ముఖ్యంగా ఈ విషయం తెలుసుకుని జాగ్రత్త పడండి, లేదంటే చాలా నష్టం జరుగుతుంది. మరింతకీ ఈ చైత్ర పౌర్ణమి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. పర్వదినాలలో కొన్ని కూరలను తినకూడదని శాస్త్రాల్లో చెప్పారు. ఎందుకంటే కొన్ని తిథుల్లో కొన్ని కూరలు తింటే గ్రహాలు మనకు వ్యతిరేకంగా మారి లేనిపోని కష్టాలు వస్తాయి. కాబట్టి అలాంటి కూరలను దూరం పెట్టాలి, తినకూడదు. మరి ఈ రోజున ఏ కూరలు వండకూడదు అనే విషయానికి వస్తే, ముందుగా నాన్ వెజ్ని ఈరోజు అస్సలు వండకూడదు. అంటే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, గుడ్లు ఇలాంటివేమీ వండకూడదు. కోడిగుడ్డుని చాలామంది శాకాహారంగా భావిస్తూ ఉండి తెలియక తినేస్తూ ఉంటారు. ఇంట్లో పిల్లలకు, పెద్దవారికి, అనారోగ్యంగా ఉన్నవారికి ఉడకబెట్టిన కోడిగుడ్లు ఇస్తూ ఉంటారు. ఆడవారు కూడా గుడ్లు ఉడకబెట్టేసి తింటూ ఉంటారు. కానీ కోడిగుడ్డు కూడా మాంసాహారం కాబట్టి పొరపాటును కూడా ఈ చైత్ర పౌర్ణమి రోజు గుడ్డుని తినకూడదు, వండకూడదు. నాన్ వెజ్ని ఏ రూపంలోనూ తినకూడదు. అంటే చికెన్ పకోడీ రూపంలో కావచ్చు, చికెన్ లాలీపాప్ రూపంలో అవ్వచ్చు, లెగ్ పీసుల రూపంలో అవ్వచ్చు, బిర్యానీల రూపంలో అవ్వచ్చు, నూడిల్స్, మంచూరియా, బర్గర్, పిజ్జా, మోమోస్, ఫ్రైడ్ రైస్, చికెన్ పఫ్, ఎగ్ పఫ్, చికెన్ కర్రీ రూపంలో అవ్వచ్చు. ఇలా ఏ రూపంలోనూ కూడా పొరపాటును కూడా చికెన్, ఫిష్ లేదా మటన్ అవ్వచ్చు, లేదా రొయ్యలు అవ్వచ్చు, పీతలు అవ్వచ్చు, వీటిని పొరపాటును కూడా వండకూడదు, తినకూడదు. మనం పండుగ పూట ఇలాంటి చిన్న నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే కొన్ని గ్రహాలకు కొన్ని కూరలు అంకితం చేయబడుతూ ఉంటాయి. పండగ పూట అలాంటివి వండినా తిన్నా కూడా అష్టదరిద్రాలనేవి మన వెంటపడి చేతిలో చిల్లి గవ్వ లేకుండా అప్పులు చేసి చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ముందు ఈరోజు నాన్ వెజ్ వండకండి. నాన్ వెజ్తో పాటు వెజ్లో కూడా కొన్ని కూరలని ఈరోజు తినకూడదు. ఈరోజు పొట్లకాయను పొరపాటును కూడా వండద్దు, తినద్దు, లేనిపోని దోషాలు వస్తాయి. అలాగే ఈరోజు పొరపాటున కూడా వంకాయ కూరను వండకూడదు, తినకూడదు. అసలు ఈరోజు వంకాయను బయట నుండి కొని ఇంటికి కూడా తీసుకురాకూడదు అని శాస్త్రాలలో ఉంది. కాబట్టి ఈరోజు ఆడవారు వంకాయ కూరను వండకండి. మామూలు వంకాయను, గుత్తి వంకాయను, తెల్ల వంకాయను, ఏ వంకాయను ఈరోజు తినకూడదు. కూరల రూపంలో కావచ్చు, పచ్చడి రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పప్పుచారులో వేసుకుని కావచ్చు, ఏ రూపంలోనూ ఈరోజు వంకాయను తినకూడదు. కాదని తింటే అప్పుల పాలైపోతారు. వచ్చే సంవత్సరం చైత్ర పౌర్ణమి వరకు కష్టాలు వచ్చే అవకాశం ఉంది. గనుక అస్సలు ఈరోజు వంకాయను తినకండి. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా పాలకూరను వండకూడదు. ప్రత్యేకించి కొన్ని శాస్త్రాలలో ఇలా ఈ పౌర్ణమి రోజు పాలకూర తినకూడదు అని చెప్పి రాయడం జరిగింది. కాబట్టి ఈరోజు పాలకూర తినడం వల్ల మనం జీవితమంతా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా పాలకూర అనేది ఇంటికి తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు. పాలకూర పులుసు, ఫ్రై, పాలకూర పప్పు, పాలక్ పన్నీర్, పాలకూర జ్యూస్ ఇలా ఏ రూపంలోనూ కూడా పాలకూర తినవద్దు. ఈ పౌర్ణమి రోజు పాలకూర తింటే కష్టాలు పట్టి పీడిస్తాయి. కనుక జాగ్రత్తగా ఉండండి. ఇక తర్వాత వచ్చేసి పెసరపప్పు. ఈరోజు పెసరపప్పు కొని ఇంటికి తెచ్చుకున్నా లేదా వండుకుని తిన్నా లేనిపోని కష్టాలు వస్తాయి. మన యొక్క శాస్త్రాలలో కూడా ఈరోజు పెసరపప్పును ఇంటికి కొని తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు.
కాదని తెచ్చుకుని తింటే వాళ్ళకి సర్వ బాధలు అనేవి కలుగుతాయి, అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి, లేనిపోని గొడవలు భార్యాభర్తల మధ్య జరుగుతాయి, కుటుంబ చింతలు అనేవి పెరిగిపోతాయి. ఇలా రకరకాలుగా అనేక రకాలైన సమస్యలు బాధలు అనేవి కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అని చెప్పారు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈరోజు పెసరపప్పు జోలికి మీరు వెళ్ళకండి. మామూలుగా కందిపప్పు, ఎర్రపప్పు, మినప్పప్పు ఇలాంటి పప్పులు ఈరోజు తినచ్చు, వాటికి అడ్డేమీ లేదు. కానీ పెసరపప్పు ఒక్కదాన్ని మాత్రం ఈరోజు అవాయిడ్ చేయండి. ఇక తర్వాత కూరగాయ వచ్చేసి బీరకాయ. ముఖ్యంగా బీరకాయ అనేది కొన్ని గ్రహాలకి అంకితం చేయబడుతుంది. కాబట్టి ఈరోజు బీరకాయను ఇంటికి కొని తెచ్చుకోవడం కానీ, లేదంటే బీరకాయ కూర వండుకోవడం కానీ, పచ్చడి చేసుకోవడం కానీ, బీరకాయ ఫ్రై వండుకోవడం కానీ, బీరకాయను పప్పులో వేసుకుని వండడం కానీ ఎట్టి పరిస్థితులలో కూడా చేయకూడదు. లేనిపోని కష్టాలు వస్తాయి. అంతేకాదు, ఈరోజు బీరకాయ కూర తింటే సంవత్సరమంతా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంటే మామూలుగా అయితే బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ ఈ ఒక్కరోజు మాత్రం బీరకాయ అనారోగ్యాన్ని తెస్తుంది. గనుక గుర్తుపెట్టుకుని ఈరోజు బీరకాయ తినకుండా జాగ్రత్త పడండి. వీటితో పాటుగా మీరు ముల్లంగిని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు తినకూడదు. ముల్లంగిని సాధారణంగా సాంబారులో, పప్పుచారులో వేస్తూ ఉంటారు. ముల్లంగి ఫ్రై కూర కూడా వండుతూ ఉంటారు, చాలా బాగుంటుంది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం ముల్లంగికి దూరంగా ఉండండి, లేదంటే సమస్యలు వస్తాయి. అలాగే గుమ్మడికాయను పొరపాటును కూడా ఈరోజు తినవద్దు. చాలామంది గుమ్మడికాయ జ్యూస్ని తాగడం అలవాటు చేసుకున్నారు. ఈ జ్యూస్ తాగితే బరువు తగ్గుతారు. ఈ జ్యూస్ చాలా మంచిది, కానీ ఈ ఒక్కరోజు మాత్రం ఆ జ్యూస్ తాగవద్దు. బూడిద గుమ్మడికాయను ఏ రూపంలోనూ తినవద్దు. బూడిద గుమ్మడికాయను సాధారణంగా దిష్టి తీయడానికి వాడతారు. మీరు కావాలంటే ఈరోజు బూడిద గుమ్మడికాయ ఒకటి తెచ్చుకొని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టు ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు, కానీ తినకూడదు. బూడిద గుమ్మడికాయ ఒక్కటే కాదు, తీపి గుమ్మడికాయ కూడా ఈరోజు తినకూడదు. అది కూర రూపంలో కానివ్వండి, వడియాల రూపంలో కానివ్వండి, దప్పలం రూపంలో కానివ్వండి, స్వీట్ రూపంలో కానివ్వండి, గుమ్మడికాయను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈరోజు ఇంట్లో వండకూడదు. ఇక ఆ తర్వాత ఈరోజు క్యాబేజ్ కూడా తినకూడదు. క్యాబేజ్ కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోకూడదు, వండకూడదు, తినకూడదు. క్యాబేజ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, కానీ ఈ ఒక్క రోజు మాత్రం క్యాబేజ్ తినకూడదు అని శాస్త్రాలలో ఉంది. క్యాబేజ్ కూర, ఫ్రై, 65 ఇలాంటివేమీ ఈరోజు తినద్దు. లేనిపోని సమస్యలను కోరి తెచ్చుకోవద్దు. అలాగే ఈరోజు పుట్టగొడుగులని కూడా అస్సలు టచ్ చేయొద్దు. ఈరోజు పుట్టగొడుగులు తింటే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రోజున ఈ కూరలు వండకూడదు. కాదని ఈ కూరలు వండినా తిన్నా కష్టాల పాలవుతారు. ఈ పౌర్ణమి రోజు తెలియక ఈ కూరలని తింటే అష్ట కష్టాలు ఎదురవుతాయి. లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, దరిద్రం పడుతుంది, చేతిలో ధనం నిలవదు, అప్పుల పాలైపోతారు. ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది, మహాపాపం తగులుతుంది, చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు, 7 జన్మల దరిద్రం పడుతుంది. కాబట్టి అందరూ ఈ చైత్ర పౌర్ణమి రోజు ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. అంతేకాదు, ఈ పౌర్ణమి రోజు ఎవ్వరూ కూడా చింతపండు, వెల్లుల్లి తినకూడదు. ఏ రూపంలోనూ చింతపండును, వెల్లుల్లిని స్వీకరించకూడదు. కూరల్లో కూడా చింతపండు, వెల్లుల్లి వాడకూడదు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.